తెలంగాణలో నాటకానికి న్యాయస్థానం సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. ఇక ఆంధ్ర నాటకం బిగిన్ కాబోతుంది. తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్ అంటూ కమిషన్ వేసాం, అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి ఇంకేముంది, అసలు చరిత్రలో కేటీఆర్ వల్ల కాలేదు, కేసీఆర్ వల్ల కాలేదు, మేము మాత్రమే చేసాం, పాలాభిషేకం పోలాభిషేకం. ఇది మరీ కృతకంగా ఉంది. ఈ దేశంలో దరిద్రం ఏంటంటే రాజకీయ నాయకుడి ఆటలో కుల సంఘాలు పావులుగా మారుతున్నాయి, మీడియా పావులుగా మారుతోంది. నిజాల్ని నిర్భయంగా మాట్లాడడం కాకుండా అబద్ధాల్ని అశుద్ధాన్ని అద్భుతంగా అందంగా మలిచి చెప్పేటటువంటి ఒక నీచమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. అది అసాధ్యమని తెలిసినా ఏదో సాధ్యం అన్నటువంటి ఒక నమ్మకాన్ని కల్పించి ఆ పైన ఆ అపనమ్మకం అయినటువంటి వేళ దాన్ని ఎవరో ఒకళ్ళ మీదకి తోసేటటువంటి గేమ్, ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఈ గేమ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటా. ఆంధ్రజ్యోతి దానికి లీడ్ తీసుకుంది. ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు. గతంలో 2018లో చంద్రబాబు గారు నిర్వహించలేదు, అప్పుడు జరగాల్సి ఉన్నాయి స్థానిక ఎన్నికలు, ఆయన నిర్వహించలేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన లాంటి అత్యంత గందరగోళ పరిస్థితుల్లో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చాక నిర్వహించలేదు. అవి తర్వాత జగన్ వచ్చాక నిర్వహించడం అది జరిగింది. అయ్యే ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు, అత్యధికంగా వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన కొంతమంది నీటికి మార్చుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. నెల్లూరు కార్పొరేషన్లో అయితే మొత్తం 54 మంది దాకా సభ్యులు ఉంటే ఇప్పుడు 40 మందికి పడిపోతుండటం, అదే 40 మంది తెలుగుదేశం వైపుకి టర్న్ అవ్వడం, అదంతా అక్కడ ఆల్రెడీ మార్చుకోవడం, ఇదంతా నడుస్తుంది. అట్లాంటివి లోకల్గా మార్పులు తప్పించలేదు. ఇప్పుడు ఫైనల్గా ఎన్నికలు ఎప్పుడు జరగాలి అంటే సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఇప్పుడు కాదు, ఇది అక్టోబర్ అయిపోయింది, వచ్చే ఏడాది అక్టోబర్ సెప్టెంబర్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించిందట ప్రభుత్వం. ఈ ప్రక్రియలో బీసీ రిజర్వేషన్ల కీలకం కాబట్టి 34% పెంచుతామని కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చింది కాబట్టి 50% పెంచరాదని తేల్చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ పాటించాల్సిందేనని స్పష్టీకరించింది కాబట్టి రాష్ట్ర బీసీ రిజర్వేషన్ల ఖరారుకు వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్ నియమించే ఛాన్స్. అంటే ఇక మళ్ళీ డ్రామా బిగిన్ అవుతుంది. డెడికేటెడ్ కమిటీ కాదు, నువ్వు డైరెక్ట్గా ప్రధానమంత్రి రాష్ట్రపతులు తీసుకొచ్చి సంతకం పెట్టించినా కూడా అక్కడ ఆ రిజర్వేషన్స్ వర్తించదు, 50% మినిమం అన్నటువంటి. కాకపోతే బాబు గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు, కానీ న్యాయస్థానాలు నిబంధనల ప్రకారం జరగట్లేదని చెప్పే ప్రయత్నం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పుకుంటున్నాడో అది ఇప్పటి నుంచేనే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడానికి రంగం సిద్ధం చేసేస్తుంది జ్యోతి.